హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన పేజ్ మేకర్లో ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్ ఇందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు జనరల్గా మీకు పేజ్ మేకర్లో టూల్ బాక్స్ గురించి కంప్లీట్గా చెప్పానండి. కానీ ఇక్కడుండి ఈ 3 షేప్స్ ఉన్నాయి చూసారు కదా, వీటిని స్కిప్ చేశాను. ఇవి షేప్ టూల్సే ఇవేంటంటే షేప్ ఫ్రేమ్ టూల్స్ అనమాట. ఓకేనా? అంటే ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్, ఎలిప్స్ ఫ్రేమ్ టూల్, పాలిగన్ ఫ్రేమ్ టూల్ అంటే ఈ షేప్స్ని డ్రా చేసి ఫ్రేమ్లో ఉన్న ఇందులో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి షేప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నార్మల్ షేప్ని డ్రా చేశాను అనుకోండి, నార్మల్గానే డ్రా అయ్యిద్ది. అదే ఈ ఫ్రేమ్ టూల్ని డ్రా చేశాను అనుకోండి, ఇలా బ్లూ కలర్లో స్ట్రైక్ అవుట్ లైన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎలిప్స్ ఫ్రేమ్ టూల్ అయినా పాలిగన్ ఫ్రేమ్ టూల్ అయినా ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. అంటే ఇలా డిస్ప్లే అయినాయి అనుకోండి, ఇవి ఫ్రేమ్ షేప్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు జనరల్గా మనం ఒక పాలిగన్ అనేది నార్మల్ పాలిగన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాటర్ ముందుగానే టైప్ చేశానండి. ఇప్పుడు ఈ మ్యాటర్ని ఎగ్జాక్ట్గా దీనిలో ఫిట్ చేయాలంటే నార్మల్ షేప్స్లో మనం ఫిట్ చేయలేమండి. ఓకేనా? అంటే ఫ్రేమ్ టూల్ తీసుకొని ఆ షేప్స్లోనే పర్ఫెక్ట్గా ఫిట్ చేయగలం. ఏది? దీని షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా. అంటే జనరల్గా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం, ఆ షేప్ని బట్టి టెక్స్ట్ అనేది దాన్ని బట్టే కరువులాగా డిజైనింగ్ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక టెక్స్ట్ ముందుగానే టైప్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రేమ్ టూల్ అంటే పాలిగన్ ఫ్రేమ్ షేప్ అనేది డ్రా చేశాను. ఓకే, డ్రా చేసి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, మనం మాస్క్ అన్మాస్క్ అప్లై చేసాం, గుర్తుంది కదండి. అలానే ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేయండి. అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ చేసి మీరు ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్, అటాచ్ కంటెంట్ లేదా కంట్రోల్ F దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంటెంట్ అనేది దీనిలో అటాచ్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఉండే షేప్ డిజైన్ని బట్టి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది అలానే వచ్చేసింది. కానీ ఇక్కడ బాటంలో మనకి ఇలా రెడ్ కలర్ డిస్ప్లే అయింది అంటే ఈ షేప్లో కంటెంట్ అనేది కంప్లీట్గా ఫిట్ అవ్వలేదని. ఇంకా ఇప్పుడు మీరు ఈ షేప్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇదిగోండి, ఇంకా బ్యాలెన్స్ ఉంది, అంటే ఇంకా రెడ్ కలర్లో ఉంది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి. ఫిట్ అయిందా లేదా? అంటే ఇక్కడ బాటంలో రెడ్ కలర్లో లేకపోతే మీరు టైప్ చేసిన కంటెంట్ మొత్తం లోపల ఫిట్ అయ్యి డిస్ప్లే అవుతుందని మీనింగ్. ఓకేనా? ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపరేట్ కంటెంట్ ఉంది, దీన్ని కనుక క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ కంటెంట్ సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను సర్కిల్ షేప్ తీసుకున్నాను ఫ్రేమ్ టూల్తో. ఇప్పుడు నేను ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేశాను. ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్, అటాచ్ కంటెంట్, ఇదిగోండి అటాచ్ అయిందా లేదా? ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సపరేట్ చేయాలంటే ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి సపరేట్ కంటెంట్, ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్గా నేను కంటెంట్ని డిలీట్ చేయాలి, షేప్ని డిలీట్ చేయకూడదు, కంటెంట్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ లాస్ట్లో డిలీట్ కంటెంట్ ఆప్షన్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. కంటెంట్ బట్టికి డిలీట్ అయిపోతుంది. అలానే ప్రీవియస్ వీడియోలో కొన్ని ఆప్షన్స్ చెప్పానండి. ఎలిమెంట్ మెనూలో మాస్క్, అన్మాస్క్, నార్మల్ షేప్స్ డ్రా చేసి ఓ పిక్చర్ని ఆ షేప్లో ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి ఫ్రేమ్లో ఫ్రేమ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంది. దీనివల్ల కూడా మనకి ఈ ఫ్రేమ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్ని తీసుకొని ఓ పిక్చర్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. కానీ మాస్క్కి అన్మాస్క్కి వాడినంత ప్రొసీజర్ దీనిలో అవసరం లేదండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక షేప్ డ్రా చేయండి, ఏది ఫ్రేమ్ షేప్. ఓకేనా? డ్రా చేసి ఇప్పుడు మీరు ఏ పిక్చర్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫిట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని తీసుకోండి. పిక్చర్ తీసుకోవాలంటే తెలుసు కదండి, ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, కావాల్సిన పిక్చర్ తీసుకొని ఓపెన్, ఈ విధంగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న పిక్చర్ కంప్లీట్గా ఉంది, దీంట్లో కంప్లీట్గా రాలేదండి షేప్లోకి. ఇప్పుడు ఇలాంటి మోడిఫికేషన్ వర్క్ చేయాలి అంటే మీరు ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్లో
ఫ్రేమ్ ఆప్షన్స్ లేదా కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సైజ్ ఫ్రేమ్ టు ఫిట్ కంటెంట్. ఓకేనండి, ఎగ్జాక్ట్గా ఇమేజ్ సైజ్ ఎంత అయితే ఉందో దాంట్లోనే ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేసి ఓకే అన్న. చూడండి, మనకి ఇమేజ్ సైజ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అలా షేప్ కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా ఎలిమెంట్ మెనూలో ఫ్రేమ్ ఆప్షన్స్ని, టూల్ బాక్స్లో ఉన్న ఈ ఫ్రేమ్ షేప్ టూల్స్ని యూజ్ చేయవచ్చు. ఓకే వియర్స్.